మనం గనుక గమనిస్తే ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డెక్కని వర్గం లేదు. విద్యార్థులు రోడ్డెక్కారా? ఉద్యోగులు రోడ్డెక్కారా? ఉపాధ్యాయులు రోడ్డెక్కారా? అన్ని రకాల రైతులు రోడ్డెక్కారా? అండ్ ప్రైవేట్ ఇవి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆసుపత్రులు లాంటివి ప్రైవేట్‌కి ఇచ్చుకుంటూ తీసుకున్న నిర్ణయం మీద ప్రజలు ఇంకా భారీగా రోడ్డెక్కారా? అంగన్వాడీలు రోడ్డెక్కారా? ఒక ఒక కార్మికులు రోడ్డెక్కారా? సెక్రటేరియట్ ఉద్యోగులు రోడ్డెక్కారా? ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డెక్కారా? కాంట్రాక్ట్ ఉద్యోగులు రోడ్డెక్కారా? నెక్స్ట్ ఉద్యోగులు కూడా రోడ్డెక్కడానికి సిద్ధపడుతున్నారు. మొన్ననే రోడ్డెక్కాల్సింది ప్రభుత్వం కాసింత వాళ్ళను ఏదో కన్విన్స్ చేసినట్లున్నారు. మరి ఏదైనా రోడ్డెక్కడం కాసింత ఆలస్యం అవుతదేమో అని చెప్పి ఎక్కక తప్పని పరిస్థితి ఏమో అన్నట్టుంది. ఏ ఒక్కరైనా. ఇప్పుడు నెక్స్ట్ 1,00,000 మంది డాక్యుమెంట్ రైటర్లు. ఎందుకని? ఈ భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ అనేది ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టడాన్ని వ్యతిరేకించుకుంటూ రాష్ట్రంలో 1,00,000 మంది డాక్యుమెంట్ రైటర్లు రోడ్డెక్కారు. దీని మీద స్వయాన స్పందించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? డాక్యుమెంట్ రైటర్లు మీరేమి టెన్షన్ పడకండి, మీకు ఏదో రకంగా ఉపాధి చూపెడతాంలేండి అన్నారు. ఏదో రకంగా అంటే క్లారిటీ కావాలి కదా, ఎట్లా చూపెడతారు? అంటే ఈ రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం వాళ్ళు కొంత ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలి ఈ రిజిస్ట్రేషన్ అని తీసుకునే నిర్ణయాన్ని సమర్థించుకుంటూ వెనక్కి పోము అని చంద్రబాబు గారు చెబుతూ ఉన్నట్లు. ఆ డాక్యుమెంట్ రైటర్లకు ఏదో చూపెడతాంలేండి, మీకు ఏదో దారి చూపెడతాంలేండి అంటున్నారు. ఏం దారో క్లారిటీ లేదు. సో ఇప్పుడు వీళ్ళు డాక్యుమెంట్ రైటర్లు సమ్మెలోకి వెళ్ళినందుకు రిజిస్ట్రేషన్ల ఆదాయం 2 రోజులు డమాల్. మంగళవారం రోజు అయితే నిన్న కేవలం ₹1,00,00,000 వచ్చిందట రాష్ట్రమంతా రిజిస్ట్రేషన్. ఆదాయం కేవలం 1,00,00,000. రోజుకు కనీసం 60 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందట. అట్లాంటిది మంగళవారం ₹1,00,00,000 మాత్రమే వచ్చిందట. రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా 10,000 రిజిస్ట్రేషన్లు జరుగుతాయట. మంగళవారం రోజు తీసుకుంటే కేవలం 300 లోపే రిజిస్ట్రేషన్లు ఉన్నాయట. అందరూ డాక్యుమెంట్ రైటర్లు కూడా సమ్మెలోనే ఉన్నారు. ఆ జరిగిన కొన్ని నామమాత్రపు రిజిస్ట్రేషన్లు కూడా ఉన్నతాధికారుల ఒత్తిడితో సబ్ రిజిస్ట్రార్లు తయారు చేసిన డాక్యుమెంట్లేనట. సబ్ రిజిస్ట్రార్లు కొన్ని చోట్ల చేస్తే ఏదో కొన్ని నామమాత్రపు రిజిస్ట్రేషన్లు జరిగాయట. సో ఇప్పుడు వీళ్ళు సమ్మెలోకే ఇదేమవుతుందో తెలియదు. ఒక్క వర్గమైన అదిగో మేము సంతృప్తిగా ఉన్నాం, అదిగో మేము సాటిస్ఫై అయి ఉన్నాం అని ఒక్క వర్గమైన, కనీసం ఒక్క వర్గమైన చివరికి ఏ అమరావతిలో అయితే వీళ్ళకు పూలు చల్లబడ్డాయో వీళ్ళకు మద్దతుగా అన్నట్టుగా అనిపించారు. ఇప్పుడు అమరావతిలో కూడా తిరుగుబాటే కనిపిస్తుంది. రోడ్లు ఎక్కుతున్నారు. 2వ విడత భూములను సమీకరించడాన్ని వ్యతిరేకించుకుంటూ. ఒక్క వర్గం సాటిస్ఫై అయ్యలేదబ్బా. అంతా గిజి 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 అని ఉంది రాష్ట్రం.